మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కానీ చాలామంది ఒకే విధమైన ఆహారం జీవితాంతం తీసుకుంటూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ శరీరానికి అవసరమయ్యే పోషకాలు మారతాయి. కాబట్టి ప్రతి దశలో సరైన డైట్ తీసుకోవడం చాలా అవసరం. 20ల వయసు 20 నుండి 29 సంవత్సరాలు. ఇది శరీరం బలంగా ఉండే దశ. ఏవి తినాలి? ప్రోటీన్ ఎక్కువగా గుడ్లు, పప్పులు, చికెన్. కాల్షియం పాలు, పెరుగు. ఐరన్ పాలకూర, బీట్రూట్. ఫలాలు మరియు కూరగాయలు. ఏమి తగ్గించాలి? జంక్ ఫుడ్, ఎక్కువ చక్కెర. కారణం, ఈ దశలో శరీర అభివృద్ధి, మజిల్స్ గ్రోత్ ఎక్కువగా జరుగుతుంది. 30ల వయసు 30 నుండి 39 సంవత్సరాలు. మెటబాలిజం కొంచెం తగ్గే దశ. ఏమి తినాలి? ఫైబర్ ఎక్కువగా ఓట్స్, గోధుమలు. మంచి ఫ్యాట్స్ నట్స్, ఆలివ్ ఆయిల్. ప్రోటీన్ తగిన మోతాదు. తగ్గించాలి ఎక్కువ నూనె, ఫాస్ట్ ఫుడ్. కారణం, బరువు పెరగడం సులభం అవుతుంది కాబట్టి కంట్రోల్ అవసరం. 40ల వయస్సు 40 నుండి 49 సంవత్సరాలు. హార్మోన్ల మార్పులు ప్రారంభమవుతాయి. ఏమి తినాలి? కాల్షియం, విటమిన్ డి. యాంటీఆక్సిడెంట్స్ బెర్రీస్, టమోటా. తక్కువ ఉప్పు. తగ్గించాలి అధిక ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్. కారణం, బోన్ ఆరోగ్యం, హార్ట్ ఆరోగ్యం ముఖ్యమవుతుంది. 50ల వయస్సు 50 నుండి 59 సంవత్సరాలు. శరీరశక్తి తగ్గే దశ. ఏమి తినాలి? లైట్ డైట్, సూప్స్, సాఫ్ట్ ఫుడ్. ఫైబర్ జీర్ణానికి మంచిది. ప్రోటీన్ తగిన మోతాదు. తగ్గించాలి ఎక్కువగా తినడం తీపి పదార్థాలు. కారణం, జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. 60ల పైబడినవారు 60+. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ అవసరం. ఏమి తినాలి? సులభంగా జీర్ణమయ్యే ఆహారం. కాల్షియం మరియు విటమిన్ బి12. నీరు ఎక్కువగా. తగ్గించాలి గట్టిగా ఉండే ఆహారం, అధిక ఉప్పు మరియు చక్కెర. కారణం, ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి సరైన పోషణ అవసరం. ముఖ్యమైన సూచనలు అన్ని వయసుల వారికి. రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగండి. వ్యాయామం తప్పనిసరి. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ రోజూ తీసుకోండి. జంక్ ఫుడ్ తగ్గించండి. మన వయసుకు తగ్గట్టుగా డైట్ మార్చుకుంటేనే ఆరోగ్యంగా, ఎనర్జీతో జీవించగలం. చిన్న మార్పులు జీవితాన్ని పెద్దగా మార్చగలవు. ఈరోజే మీ డైట్ను మార్చండి. ఆరోగ్యంగా ఉండండి.